మా ఇంటికి ఉగాది వచ్చేసిందండి. ఈరోజు ఉగాది ముందు రోజు, అంటే కొత్త అమావాస్య అంటారు కదా. పసుపు వేసి చెంబులో నీళ్లు వేసి ఒక వేపకమ్మ మూల పెట్టుకున్నాం. ఇదిగో ఇది చూసారా, ఒక మామిడి పండు ప్రసాదం పెట్టాం. వినాయకుడి కోసం అని మంచిగా దీపం పెట్టాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజతో చేస్తాం కదా. ఏదైనా పండుగ వస్తే ఇల్లంతా దీపాలు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఇలాంటివి మేము నెలకోసారన్నా తినేవాళ్ళం. మరి ఇప్పుడు అలా మీరు నెలకోసారి కాదు కదా, ఈరోజు కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా మీతో తినిపిస్తే ఇలా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడదాం. క్రోధి అనగానే అందరూ భయపడిపోతున్నారు. క్రోధం అనేది, క్రోధం మన పట్ల కాదు. క్రోధం అనేది ఎవరి పట్ల పనిచేస్తుందంటే అన్యాయము. మా ఇంటికి ఉగాది వచ్చేసిందండి. ఈరోజు ఉగాది ముందు రోజు, అంటే కొత్త అమావాస్య అంటారు కదా. ఈ కొత్త అమావాస్యతోనే మాకు ఉగాది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం పెట్టి, మామిడి పళ్ళు పెట్టి, వేపాకునే అమ్మవారిగా భావించి పసుపు కుంకుమలేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని, ఈరోజు అంతా చెడు జరగకూడదని, మన కిందటి సంవత్సరం జరిగిన చెడు అంతా పోయి ఈ అమావాస్య చీకట్లో కలిసిపోయి మళ్ళీ మనకి కొత్తగా ఉగాదితో మంచి సూర్యోదయం ఉదయించి మన జీవితాలు వెలుగులు నింపాలని అమ్మవారికి దండం పెట్టుకొని ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజే మా ఇంటికి ఉగాది వచ్చేసింది. మా ఉగాది పండుగలో మీరు కూడా పాల్గొనండి. పదండి. హాయ్ అండి. ఈరోజు కొత్త అమావాస్య అందరికి తెలుసు. అసలు కొత్త అమావాస్య పల్లెటూరులో చాలా గొప్పగా జరుగుతుంది. ఉగాది ముందు రోజు ఈరోజు చాలా అమ్మవారిని పూజ చేసి కోళ్ళు కోస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. సో మనం అందరం సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు, తెలిసిన ఏం చేయాలో తెలియదు. కాబట్టి సింపుల్గా కొత్త అమావాస్య మేము ఎట్లా చేసుకున్నాం అంటే మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను మీకు ఎట్లా. ఒక వేపకొమ్మ తెచ్చుకున్నాం, చెంబులో నీళ్ళు వేసి అమ్మవారిని అక్కడ పసుపు వేసి చెంబులో నీళ్లు వేసి ఒక వేపకమ్మ మూల పెట్టుకున్నాం. ఇదిగో ఇది చూసారా, ఒక మామిడి పండు ప్రసాదం పెట్టాం. కొబ్బరికాయ కొట్టాం. ఏదో ప్రసాదం తయారు చేసుకోవచ్చు మనం. మేము ప్రసాదం తయారు చేసుకొని ఇక్కడ పెట్టాం. మూల అమ్మవారిని మూల కూర్చోబెట్టుకొని మన అమ్మవారిని, మన ఊరు, మన గ్రామ దేవతని మనమే మనసులో తలుచుకొని ఈ విధంగా మేము ఈరోజు కొత్త అమావాస్య పూజ తయారు చేసుకున్నాం. మీరు కూడా సిటీలో ఉన్నా ఎక్కడున్నా కూడా కొత్త అమావాస్యను మర్చిపోకుండా, మీ గ్రామ దేవతలను మర్చిపోకుండా హ్యాపీగా ఒక వేపకొమ్మ తెచ్చుకొని మూల పెట్టుకొని దాన్ని ఏమంటాం మనం, క్షీరాన్నం పెట్టి బెల్లం పరమాన్నం అని తయారు చేసి పెట్టుకొని మనం హ్యాపీగా అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు, ఆపదలు, యాక్సిడెంట్లు, ఎస్పెషల్లీ సిటీలో ఉంటాం, భయం మనకి ఇవేవి లేకుండా ఉంటాయి. మన అమ్మవారిని మనం పూజ చేసుకుంటాం.
హ్యాపీ ఉగాది అండి. ఈరోజు ఉగాది రోజు తెల్లారిపోయింది. పండగ అంటే సరే లేడీస్ మొత్తం పట్టు చీరలు కట్టుకొని చక్కగా ముస్తాబై రెడీ అయిపోతారు కదా. నేను కూడా అలాగే తెల్లారి చక్కగా స్నానం చేసి మంచిగా పట్టు చీర కట్టుకొని వచ్చేసాను. ఇంకా వినాయకుడి కోసం అని మంచిగా దీపం పెట్టాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజతో చేస్తాం కదా. ఉగాది అంటే చాలా చాలా ప్రత్యేకమైన పండుగ. ఈరోజు పంచాంగ శ్రవణం నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైందనమాట. అందుకే దానికోసమనే ముందు స్నానం చేసేసి అమ్మ చక్కగా ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తుంది. సో అమ్మకు ఆ బాధ్యత అప్పచెప్పేసి నేను ఇంట్లో దీపాలని పెట్టుకొని ఇల్లంతా చక్కగా సర్దుకొని రెడీ అయిపోయాను అనమాట. వెంటనే పూజలు చేసేసుకుంటే పంచాంగం చూసేసుకోవచ్చు మనం. ఉగాది రోజు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయలండి. మామిడికాయలు వస్తాయి కదా, చక్కగా ఆ పచ్చడి ఆ టేస్ట్ ఉంటుంది కదా. అది ఒక్క సంవత్సరానికి ఒక్కసారే చూస్తాం. అదొక మంచి టేస్ట్. అది ఎంతో ఇష్టంగా ఉంటుంది, పవిత్రంగా అనిపిస్తుంది. సో దానికోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తాను అనమాట. అయితే చిన్నుగడికి కూడా అది నచ్చుతుంది. చాలా చాలా వెరైటీగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. అని చిన్నప్పుడు తినేవాడు కాదు కానీ ఇప్పుడైతే తింటున్నాడు. సో ఆ పచ్చడి అలాగే ఉగాది అంటే లైసెన్స్ అనమాట, మనం మామిడి పళ్ళు తినడానికి లైసెన్స్. సో ఆ లైసెన్స్ కూడా వస్తుంది కదా, అన్నీ కలిపి థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే పంచాంగం విన్నప్పుడు ఈ సంవత్సరం ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుంది, అన్ని బాధలు లాస్ట్ ఇయర్ పడ్డ బాధలన్నీ పోవాలి అనుకుంటుంటాం కదా. సో ఎలా ఉంటుంది అని దానికోసం కూడా వెయిట్ చేస్తుంటాను నేను. తొందరగా పూజ చేసేసుకుందాం. ఏదైనా పండుగ వస్తే ఇల్లంతా దీపాలు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. దీపాల పని అయిపోయింది. లోపల సౌండ్ కూడా పెంచారు, అంటే పంచాంగం మొదలైపోయింది అనమాట. పంచాంగ శ్రవణం అనేది మాకు చాలా చాలా ముఖ్యమైన పని. సో అది కూడా విశేషార్థం పద మొదలైపోయిందమ్మా. నీది నెక్స్ట్. సరే కడుతున్నారా? కడుతున్నా, తీసుకొచ్చిన మిగతాయి. ఓకే, యాక్చువల్గా ఉగాది అంటేనే తోరణాలు మామిడి కొమ్మలతో స్టార్ట్ అవుతుంది మనకి. అసలు అది ఇండికేషన్. మామిడి కొమ్మలు చిగురించడం, పువ్వు చిగురించడం, ఇదంతా కూడా మనకి వీటన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే మామిడి కొమ్మలు, తోరణాలు ఇవి పెట్టాలి. ఇది కూడా పెట్టండి. అందుకే మామిడి కొమ్మలు తెచ్చేస్తా. నిన్న పెద్దమ్మ గుడికి వెళ్ళాను కదా, అక్కడ నాకు ఈ గాజులు ఇచ్చారు. నేను ప్రతి పండగకి అట్లా నాకు పెద్దమ్మ గుడికి వెళ్ళానంటే చక్కగా గాజులు దొరుకుతాయి అన్నమాట, అందుకని వెళ్తా. అలాగే ఇక్కడ పూలమాల ఇచ్చారు. ఇలా అమ్మవారి దగ్గర నుంచి మాల ఇచ్చారు. నిన్న అమావాస్య రోజు కదా, చక్కగా గుమ్మం ముందు పెట్టేశాను అనమాట. తర్వాత ఈ గాజులు వేసుకున్నాను. నాకు చాలా సెంటిమెంట్ అది. అమ్మవారి దగ్గర ఇలా రెడీ అయ్యి ఇలా మనం గాజులు వేసుకుంటే అంత మంచి జరుగుతుందని సెంటిమెంట్ అనమాట నాకు. అయిపోయిందా? అయిపోయింది. అదిగోండి మా ఇంటికి ఉగాది వచ్చేసింది. ఇప్పుడు కళ వచ్చింది. ఆ మామిడి కొమ్మలు పెట్టగానే కళ వస్తుంది మనకి ఎంట్రన్స్. మామిడి కొమ్మలు, వేపాకు, మామిడి కాయలు ఇవన్నీ కలిస్తేనే ఉగాది. ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టుంది. పంచాంగం దగ్గరికి వెళ్ళిపోదాం.
అస్థిర రెండు ఆస్తులు కలిసి వస్తాయి అమ్మకండి. చరాస్తి అంటే క్యాష్, స్థిరాస్తి అంటే హౌసెస్, ల్యాండ్స్ అలాంటివి. సూపర్, అదర్ గుడ్ ఇష్యూ. అదృష్ట యోగం ఉంది. నాన్న ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేద్దాం. చూడు, ఉగాది పచ్చడికి షడ్ రుచులు అంటారు నాన్న. షడ్ అంటే 6. చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, వేప పూత, కారం, ఉప్పు. ఈ 6 వేస్తే కలిపితే సమపాళ్ళలో కలిపితే ఉగాది పచ్చడి. సమపాళలు అంటే ఈక్వల్గా కలిపితే ఉగాది పచ్చడి. ఇప్పుడు మనం ఇది వేద్దాం. చింతపండు అమ్మా, దాన్ని నీటిలో నానబెట్టి ఆ పులుసులా తీసాను. ఇప్పుడు దీనిలో బెల్లం వేస్తాం. దానికి బ్యాలెన్స్ అయ్యేటట్టు కొద్దిగా కారం వేస్తాం. మరీ బ్యాలెన్స్ చేయలేము కదా, నువ్వు తినలేవు. నాన్న ఇది వేపపూత అంటే నీమ్ అంటావు కదా, నీమ్. ఇవేంటంటే ఇలాంటివి మేము నెలకోసారన్నా తినేవాళ్ళం. మరి ఇప్పుడు అలా మీరు నెలకోసారి కాదు కదా, ఈరోజు కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా మీతో తినిపిస్తే ఇది చాలా ఆరోగ్యం నాన్న. చికెన్ చేసినట్లు కనిపిస్తుంది నీకా? ఎందుకంటే ఉప్పు కారం వల్ల. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు. ఇలా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడదాం. అందరూ రండి, దండం పెట్టుకుందరు. క్రాంతి, ఈరోజు మనం పంచాంగ శ్రవణమే కాదు, పంచాంగ పఠనం కూడా చేయాలి. అందుకే ఈరోజు మనం ఇది కూడా కొనుక్కొచ్చాను, గంటల పంచాంగం. కొద్దిసేపు పఠనం చేద్దాం. రెడీ అయిపోయాను. చక్కగా వినండి. నీ కనీసం ఒక రాశి గురించి చదవాలి కదా. నీ రాసే చదువుతాను. ఓకే, విన్నావా? అది ఏ రాశి అంటారు వాడిది? మిథున రాశి. ఓకే, కర్కాటక రాశి, మిథున రాశి. ఓకే, మా పెద్ద పంతులు గారు రెడీ అయిపోయారు పంచాంగం పట్టుకొని, వినాల్సిందే ఇంకా. రెడీ. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంతో 60 సంవత్సరముల్లో మనది 38వ సంవత్సరం. ఇది 60లో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. 38. ఓకే, క్రోధి అనగానే అందరూ భయపడిపోతున్నారు. క్రోధం అనేది, క్రోధం మన పట్ల కాదు. క్రోధం అనేది ఎవరి పట్ల పనిచేస్తుందంటే అన్యాయము, అక్రమాల పట్ల, అన్యాయం పట్ల, దుర్మార్గుల పట్ల పనిచేస్తుంది క్రోధం. ఎవరైతే సన్మార్గంతో, మంచి మనసుతో, మంచి కార్యక్రమాలు చేపెడతారో, మంచి ఉద్దేశంతో పనులు మొదలు పెడతారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం, అన్ని రాశుల వారికి కూడాను ఈ సంవత్సరం శుభం కలిగినట్లు పంచాంగం చెప్తుంది ఈ సంవత్సరం. సో ఇక మిథున రాశికి వస్తే ఆదాయం 5, వ్యయం కూడా 5. సో ఆదాయం వ్యయం 2 సమానంగా ఉన్నాయి. ఏం భయపడక్కర్లేదు అబ్బాయి, విను.
రాజ్యపూజం 3, అవమానం మాత్రం 6 ఉంది వీడికి. అది కామన్ అది. కాబట్టి నాన్న చక్కగా ఫ్రెండ్స్తో కొట్లాడుకున్నా బుద్ధిగా మంచి, ఇందాక చెప్పాను కదా, బుద్ధిగా మంచి మనసుతో అందరితో ఫ్రెండ్షిప్ ఉంటే ఈ అవమానం కూడా నువ్వు తప్పించుకోవచ్చు, అంత హ్యాపీగా ఉంటాం. ఓకేనా? వక్రించి వ్యయరాశిలో సంచార సమయంలో శాస్త్ర సంకీర్తక పరిశోధకులు ఈ పంచాంగ పఠనం మాకు ఈ రోజు అంతా ఇలానే ఉంటుందన్నమాట. సో మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మళ్ళీ మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్.